దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో కొంతమందిని మనం గమనిస్తే మల్టీ మిలియనియర్స్ ఉంటారు, బిలియనియర్స్ ఉంటారు, ప్రపంచ ధనవంతులు ఉంటారు, టాప్ 10 ధనవంతులు ఉంటారు. వారు ఎలా ధనవంతులుగా మార్చబడ్డారంటే వారు బలిష్ఠులుగా ఉండబట్టే ధనవంతులయ్యారు. వాళ్ళు మానసికంగాను, కుటుంబ పరంగా గాను, బంధుత్వ పరంగా గాను, వారి యొక్క సర్కిల్ పరంగా బలిష్ఠులుగా ఉండటం వలన ఐశ్వర్యాన్ని సేకరించినట్లుగా, వాళ్ళు పొందుకున్నట్లుగా మనం గమనించగలుగుతాం. అయ్యే మాటలు సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. చూద్దాం లేఖన భాగము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నెనరు గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెనరు గల స్త్రీ అంటే దయగలిగినటువంటి స్త్రీ, కృపగలిగినటువంటి స్త్రీ ఏమైందంటే ఘనత నొందిద్దంట. ఘనత నొందుతుంది. ఒక స్త్రీ ఘనత నొందాలి అంటే దయగలిగి ఉండాలి. ఆ స్త్రీ దయాగుణాన్ని ఆ స్త్రీ అమర్చుకోగలిగితే, కృపాగుణాన్ని ఆ స్త్రీ అమర్చుకోగలిగితే ఆ స్త్రీ ఘనత నొందుతుంది అని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, ఇంకా అంటాడు, బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు. బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుతారంటే బలిష్ఠులైనటువంటి వారు ఐశ్వర్యాన్ని చేపడతారంట. ఏ విషయంలో బలిష్ఠులుగా ఉండాలంటే మెంటల్గా బలిష్ఠులై ఉండాలి. కొంతమంది వ్యక్తులను మనం గమనిస్తే వారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు, దాని మీద స్టాండ్ అయి ఉంటారండి, స్థిరముగా ఉంటారండి. ఏ పరిస్థితులు వచ్చినా సరే దాని నుంచి డీవియేట్ అవ్వరండి. ఇంకొంతమందిని మనం గమనిస్తే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని వెంటనే సాయంత్రానికి నిర్ణయాలు మార్చుకునే ఉంటారు. రకరకాల నిర్ణయాలు, రకరకాల పనుల్లో చేతులు పెట్టేసి అన్నిటిలో నష్టపోయి నష్టాన్ని, కష్టాన్ని, లేమిని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు వారు బలిష్ఠులు కాదు, బలహీనులుగా ఉండటం వలన, బలహీనమైనటువంటి మనస్సులు వారు ధరించుకొని ఉండటం వలన, స్థిరమైన మనస్సులు వారికి లేకపోవటం వలన ఏ పనిలోనూ వారు సక్సెస్ సాధించక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు అంటండి. బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము బలిష్ఠులుగా ఉండాలి. ఒక నిర్ణయం మనము తీసుకున్నప్పుడు, ఒక ఆలోచన మనము చేసినప్పుడు మరలా దాని నుంచి డీవియేట్ అయిపోకుండా స్థిరముగా నిలబడగలిగి ఆ ఆలోచన ప్రకారము, దాని చిత్త ప్రకారం మనం నడుచుకోగలిగితే కష్టమైన, శ్రమైన, హింసైన, కరువైన ఏదైనా సరే వచ్చినా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగితే మనము ఐశ్వర్యవంతులుగా మార్చబడతాము. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఇప్పుడు వరకు మీ జీవితాలలో బలిష్టమైనటువంటి ఆలోచనలు చేయక చంచలమైనటువంటి మనస్సుతో మీరు ఉంటూ ఉన్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. స్థిరమైన ఆలోచనలు చేసి బలిష్ఠులుగా ఉండండి. స్థిరమైన నిర్ణయాలు చేసి బలిష్ఠులుగా ఉండండి. ఒక నిర్ణయం తీసుకునండి మీ జీవితం గురించి, మీ డెవలప్మెంట్ గురించి. మీ గోల్ ఏంటి? ఆ గోల్ని పెట్టుకొని, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, ఒక స్థిరమైన నిర్ణయం చేసుకొని బలిష్ఠులుగా మీరుండి దాని కొరకు కానీ మీరు ప్రయాసపడినట్లయితే, దాని కొరకు మీరు పని చేసినట్లయితే మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. అనేకులకి రోల్ మోడల్గా మీరు ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరి సహోదరులారా, మీ నిర్ణయాలు బలిష్టమైనవిగా ఉండాలి. నిర్ణయం చేస్తేనే సరిపోదండి, దానిని అమలుపరచటంలో కూడా దృఢ సంకల్పము, బలిష్టముగా ఉండి ముందుకు సాగండి. ఐశ్వర్యవంతులుగా మార్చబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.